పప్పు అలిన్మెంట్ డైలీ బ్లాగ్స్. మీరందరూ చాలా బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా బాగుండాలి, అందులో మేము ఉండాలని కోరుకుంటున్నాం. ఈరోజు అయితే మనం పప్పు చేసాం, మామిడికాయ పప్పు. మామిడికాయ పప్పు మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. గిన్నె పెట్టేసుకున్నాం, పొయ్యి మీద నూనె పోసుకుందాం. మీరు వీడియో చూస్తున్నారు కానీ ప్లీజ్ లైక్ కొట్టండి, లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. మా ఛానల్ ఇంకా మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తామండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. స్టవ్ వెలిగించుకుందాం. మీరు స్కిప్ చేయకుండా వీడియోస్ చూస్తే ఇంకా మంచి వీడియోలతో మేము ముందుకు వస్తామండి. ఇంకా వీడియోస్ తీసి పెడతాము. మీరు లైక్ చేసుకొని షేర్ చేసుకొని కామెంట్ చేసుకుంటే మంచి వీడియోలతో మేము ముందుకు వస్తామండి. గిన్నె పెట్టుకున్నాం కదండి, నూనె వేడి పడింది. ఇప్పుడు ఉల్లిపాయలు వేసేసుకుందామండి. ఉల్లిపాయలు చిన్నపాయలు వేసుకున్నాక బాగా ఇవి ఆగనిద్దామండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి. మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలతో మేము ముందుకు వస్తాం ఫ్రెండ్స్. మనకు అయితే ఎగింది, కరివేపాకు ఎండుమిర్చి వేసేసుకుందాం. మామిడికాయ పప్పు మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. మామిడికాయ పప్పు చాలా బాగుంటుందండి. ఎండుమిర్చి వేసేసుకుందాం, కరివేపాకు, మా పిల్లలైతే స్నానం చేయించి పడుకోబెట్టామండి, నిద్రపోతున్నారు. కొత్తిమీర కూడా వేసేసుకున్నాం. మీరు చూస్తున్నారు వీడియోస్, కానీ ఇంకా మాకు సపోర్ట్గా ఉంటారని అనుకుంటున్నామండి. ఇంకా మంచి మంచి వీడియోలతో మేము ముందుకు వస్తాం. ఇంకా అన్న మీరు మా ఛానల్కి సపోర్ట్ చేయండి అన్న, ప్లీజ్ అన్న, ప్లీజ్ అక్క. మీలో ఒకదాన్ని నేను. మా పిల్లలకు కూడా మంచి బలమైన ఫుడ్ ఏమేమి పెట్టమంటారో కూడా కామెంట్ చేయండి. ఇప్పుడైతే పప్పు పోసేస్తున్నామండి. తాలింపు అయితే వేగింది, పప్పు పోసేస్తుంది. ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తామండి. పప్పు అయితే ఇట్లా ఉంది. పోపు వేసేసుకున్నాం కదండి, చూడండి. మళ్ళీ చూస్తానండి. పప్పు మరుగుతుంది కదా, అంటే పోపు వేసినాక కొంచెం మరగాలి, మరిగితే అప్పుడు టేస్ట్ బాగుంటుందండి. మీలో కామెంట్ చేయండి మామిడికాయ పప్పు ఎవరెవరికి ఇష్టమో, సరేనా అండి? అయితే మరిగిందండి.
మా వదిన అండి, మా వదిన పిల్లాన్ని ఉయ్యాల్లో వేసి వస్తానండి. వస్తాను అబ్బాయి చూడండి ఎట్టా చూస్తున్నాడు, నిద్ర వచ్చి సీరియస్గా చూస్తున్నాడు. ఇవన్నీ బట్టలు అన్నీ ఉతికేసుకొని ఆరేసుకొని చూడండి. ఇది నా బయట అండి, బట్టలన్నీ ఆరేసుకున్నాము ఉతికేసి. నిన్నైతే నేను వడియాలు పెట్టానండి, మా పెట్టిన వడియాలు ఇలా బాగా ఇలా బట్టలు మా బట్టలు వాషింగ్ మిషన్లోనే వేస్తామండి. వేసి ఆరేసి పిల్లలకి నీళ్ళు పోసి ఇంకా పిల్లలకి ఏమో అన్నీ పెట్టుకొని వేసుకున్నామండి. నా జుట్టు గుండనుకున్నాగా తిరుపతి మొక్కండి, మొక్కిచ్చి వచ్చాను. పిల్లలకి 6 నెలలు వచ్చింది కదా, మొక్కిచ్చి వచ్చానండి. ఈ వీడియో అయితే ఇంతటితో అయిపోయిందండి. ఇంకా మరో వీడియోలో కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.